జై బీసీ జై భీమ్. నేను మీ వెంకట్ యాదవ్, అధ్యక్షులు చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఏదైతే నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడినటువంటి విషయం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చేటటువంటి విషయం, నిన్నటి రోజున తిరుపతి జిల్లా తిరుపతి కేంద్రంగా విద్యార్థి సంఘం నాయకులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఏదైతే తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ దాదాపు 3-4 సంవత్సరాల నుండి విద్యార్థుల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల గురించి కావచ్చు, ఆ యూనివర్సిటీలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమస్యల మీద కావచ్చు, దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు 3 సంవత్సరాల నుండి మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయాలని, మోహన్ బాబు యూనివర్సిటీ పైన తక్షణమే ఒక కమిటీ వేసి ఆ యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్య సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఎన్నో రోజులుగా ఎన్నో విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఎన్నో ఫిర్యాదులు విద్యార్థి సంఘాలు నిరంతరాయంగా పోరాటంగా ఆ యూనివర్సిటీని క్లోజ్ చేయాలని చెప్పి పోరాట ఫలితంలో భాగంగా నిన్నటి రోజున తిరుపతి కలెక్టర్ గారిని కలవడానికి సోదర ఎస్ఎఫ్ఐ ఉద్యమ సంఘం నాయకులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో దాదాపు 100 మీటర్ల కలెక్టర్ ఆఫీస్ గారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో మోహన్ బాబు తన రౌడీలతో విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య రాష్ట్రంగా అందరూ తలదించుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక సిగ్గుచేటు కూడా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పట్ట పగలే ఒక రౌడీ మోహన్ బాబు, పక్క రౌడీ, ఒక బ్లాక్ మెయిలర్ మోహన్ బాబు, అలాంటి రౌడీకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత స్వేచ్ఛ ఎక్కడిస్తా ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా. పూర్తిగా ఈ రోజు ఇంత బరి తెగిస్తున్నాయంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పి నేను ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోహన్ బాబు తన అనుచరులతో తన రౌడీలతో నడి రోడ్డు మీద కలెక్టర్ ఆఫీస్ కి 100 మీటర్ల దూరంలో కిడ్నాప్ చేసి సోదర విద్యార్థి సంఘం నాయకుల్ని ఎన్నో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పి ఈరోజు నేను ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ, కనీసం ఇంత జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక స్పందన కూడా లేదంటే ఏం మోహన్ బాబుకి అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సి వస్తా ఉంది? ఈ రోజు ఈ ప్రభుత్వం అండతోనే ఈ రోజు మోహన్ బాబు ఇంత బరి తెగించాడని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయమే. ఈరోజు మనం చూసినట్లయితే ఇంతవరకు కూడా మోహన్ బాబు పైన కేసు పెట్టారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దయచేసి మేము ఇప్పుడు మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నా, మోహన్ బాబు గారిని వాళ్ళ కొడుకు మంచు విష్ణు గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చొరవ తీసుకొని యూనివర్సిటీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అలాగే మోహన్ బాబు మరో కొత్త నాటకాన్ని ఈరోజు తెరపైకి తీసుకురావడం జరుగుతా ఉంది. విద్యార్థి సంఘం నాయకులు 15 లక్షల డబ్బు డిమాండ్ చేశారని చెప్పి ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఈ రోజు విద్యార్థి సంఘం నాయకులకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సమాజానికి తెలుసు, ఈ ప్రజలకు తెలుసు, మోహన్ బాబు నువ్వు ఒక పెద్ద గ్యాంబ్లరు, నువ్వు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్, నువ్వు ఒక రౌడీ అని చెప్పి నువ్వు గురించి నీ సినిమాల్లో నటన చేయగానే ఈ విద్యా సంస్థ ఈ విద్యార్థి నాయకుల మీద నీ నటన పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే అఖిల భారత విద్యార్థి సంఘాలన్నీ కూడా ఐక్య సంఘాలన్నీ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కూడా మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం కూడా పూర్తిగా మద్దతు ఇస్తా ఉంది. 6వ తేదీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయాలని, విద్యార్థులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీని క్లోజ్ చేసే వరకు మా పోరాటం ఆగదని, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఇది సాక్షాత్ సిగ్గుచేటని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకొని ఆ మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయాలని, ఏదైతే విద్యార్థుల దగ్గర అక్రమంగా 26 కోట్ల రూపాయలు కట్టించుకున్నారో ఫీజుల రూపంలో అవంతా కూడా విద్యార్థులకు చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై బీసీ.